హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. రీసెంట్లీ అయితే మనము ఛానల్ పేరు అయితే చేంజ్ చేయడం జరిగింది. అందుకే సంతోష్ బ్లాగ్స్ అని చెప్తున్నా. ఇవాళ మన వీడియో టాపిక్ ఏంటి అంటే, ఇవాళ వచ్చేసి మనము ఒక స్కై ల్యాంటర్న్ మనము అన్బాక్సింగ్ చేస్తున్నాం. అట్లనే అది ఎట్లా ఫ్లై అవుతుంది ఏంటి అని మాత్రం మొత్తం డీటెయిల్గా అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మాత్రం ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కైట్ ఫెస్టివల్ అయిపోయాక మాత్రం చాలామంది అయితే స్కై ల్యాంటర్న్ అయితే చేస్తారు. కాబట్టి దానికోసం నేను వాళ్ళకు ఏ విధంగా చేయాలి ఏంటి అని మాత్రం నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మాత్రం నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఫ్రెండ్స్. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు మొత్తం ఫుల్ టు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అలానే అది ఎగిరేది కూడా ఎలానో చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే ఫ్రెండ్స్ మన స్కై ల్యాంటర్న్. చూద్దాం ఇక అన్బాక్సింగ్ చేసి. నేను కూడా ఫస్ట్ టైం ఇది చూసుడు. ఇది వచ్చేసి ఇక్కడ దీనిపైన అయితే మాత్రం విషింగ్ బెలూన్ అనేది అయితే ఉన్నది. నాకు తెలిసిన దాంట్లో అయితే మాత్రం స్కై ల్యాంటర్న్ అయితే చాలా అని వస్తుంది దీంట్లో చూసినా కూడా. దీని ప్రైస్ కూడా ఎక్కువ కాదు, చాలా తక్కువ ప్రైస్. ఇక ఇది అన్బాక్సింగ్ ఏ విధంగా చేయాలి ఏంటి అని మాత్రం మీకు చూపిస్తున్నా. మనం వచ్చేసి ఫస్ట్ ఇక్కడ అన్బాక్సింగ్ చేసుకోనికి ఇక్కడ అయితే కవర్ ఉంది కదా, చిన్నగా ఏంటంటే చాలా చిన్నగా ఇక్కడ చింపాలి. చింపితే ఈ విధంగా మనకు కవర్ అనేది ఇప్పుడు ఇక అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం కొంచెం నాకు కూడా టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు ఇది ఏ విధంగా ఉంటుంది ఏందని మాత్రం నేను కూడా ఫస్ట్ టైం కదా. చూద్దాం. దీంట్లో అయితే మాత్రం ఇక అన్బాక్సింగ్ చేసినాక దీంట్లోకైతే ఇది అయితే రావడం జరిగింది. ఈ ఒక్కటి చూసుకున్నట్టయితే మనకు ఇది కర్పూరం టైప్ అయితే రావడం జరిగింది. ఈ కర్పూరాన్ని కూడా చింపుదాం. చూద్దాం ఒకసారి చింపేసి ఏం జరుగుతుందో. కర్పూరమా ఇది ఏంటిది? కర్పూరమే కావచ్చు. ఓకే, ఫస్ట్ అయితే కర్పూరాన్ని తీసేసినాం. దాని తర్వాత ఇది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. అసలు దీనికి ఏంటంటే చాలా సెన్సిటివ్ ఇది. దీనికి చాలా నిమ్మలంగా ఇట్లా ఫోల్డింగ్స్ అయితే ఉంటాయి. ఈ ఫోల్డింగ్స్ని మనం ఇట్లా మెల్లగా తీసుకుంటూ తీయాలి. తీసినాక చూడండి, అటు సైడ్ ఇంకా ఫోల్డింగ్ తీయాలి కదా. ఇది చూద్దాం. ఈ విధంగా అయితే రావడం జరిగింది. దీని సైజ్ వచ్చేసి ఇది ఎక్స్ట్రా లార్జ్, అంటే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇక ఒక థ్రెడ్ కూడా రావడం జరిగింది. ఆ థ్రెడ్ కూడా ఎట్లా అంటే నేను చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడైతే ఒక థ్రెడ్ అయితే రావడం జరిగింది. ఇది వైర్, ఇది థ్రెడ్ కాదు. ఇది ఏంటంటే చాలామందికి నా వీడియో ఉపయోగపడుతుందని నేను తీయడం జరుగుతుంది. చూద్దాం మరి. దీనికైతే కొంచెం అయితే ఇట్లా సన్నగా చేసుకుందాం. ఇక దీంట్లో ఏంటంటే కొంచెం ఇట్లా దూరం అనాలి. ఇది ఈ విధంగా కొంచెం నిమ్మలంగా కొంచెం ఇట్లా దూరం అనుకుంటున్నాను. చూసుకోవచ్చు. అంటే దీంట్లో వచ్చేసి సైజెస్ ఏంటంటే మీడియం ఉంది, లార్జ్ కూడా ఉంది దీంట్లో. చూసుకోవచ్చు. మనం ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం నిమ్మలంగా ఓపెన్ చేసుకోవాలి. ఈ వైర్ని అయితే ఇప్పుడు ఈ విధంగా కొంచెం ఏంటంటే ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ కర్పూరం ఉంది కదా, ఈ కర్పూరానికి ఈ హోల్లో ఈ విధంగా ప్రెస్ చేసేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఈ వైర్ని అనేది చూద్దాం, కొంచెం ఇట్లా అనుకుంటే ఈ కర్పూరం అనేది దీంట్లో ఉండిపోతుంది.
మొత్తానికైతే ఇక మనము ఇక్కడ టెర్రస్ పైకి అయితే రావడం జరిగింది. అండ్ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి ఆర్తికపురం బిల్ల పెట్టుకోండి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి చిన్న ఏంటంటే నేను ఒక్కడిని ఉన్నా కాబట్టి ఇక్కడ మనం ఒకటి ఆర్తికపురం బిల్ల పెట్టి దాని మీద కొంచెం చిన్న ప్రయోగం అయితే చూసిన. దీని లోపల పోయి చూద్దాం ఇక మనం అసలు ఏంటి దీని కథ ఏందని. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికైతే స్కై ల్యాంటర్న్ ఎలా అయితే దానికి యూజ్ చేయాలి, అది ఎగిరేటప్పుడు ఎలా ఉంటుంది ఏందని మాత్రం మీకు మొత్తం వీడియో రూపంలో అయితే చూపించాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలానే నా ఒక వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.